హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల కూర చేస్తున్నానండి. ఇవే అర కేజీ చేపలండి. వీటిల్లోకి మసాలాలు కావాల్సిన పదార్థాలు ఇది ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇవి వేయించి వేయాలండి. ఇప్పుడు మీకు చూపించడానికి నేను పెట్టానండి. అంటే అర కేజీ చేపలకి చిటికెడు మెంతులు, చిటికెడు ఆవాలు, చిటికెడు ఇవి జీలకర్ర, ఇది మాత్రం ధనియాలు మాత్రం ఒక స్పూన్ వేసుకోండి. ఇది కొబ్బరి, వెల్లుల్లి అండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఒక ఎర్రగడ్డ వేసుకోండి. దాంట్లోకి 2 టమాటాలు, చింతపండు. ఇది అర కేజీ కాబట్టి నేను మామిడికాయ వేస్తున్నాను కాబట్టి ఇదిగో ఈ సైజు చింతపండు చాలండి. ఇది పెద్ద మామిడికాయ వేస్తున్నాను కాబట్టి పులుపు సరిపోతుందండి. టమాటాలు 2 అండి. ఇవన్నీ కలిపి టమాటాలు, ఈ మసాలాలు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టి చూపిస్తానండి. అంటే అది బాగా చిక్కగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది టమాటాలు ఇవన్నీ మిక్సీ పట్టేసి అంటే ప్యాన్ పొయ్యి మీద పెట్టానండి. ఇదిగోండి ఈ మసాలాలన్నీ వేయించేసుకుంటున్నానండి. దోరగా వేయించాలండి, మళ్ళీ మాడిపోతే కూర బాగుండదండి. మాడిపోకుండా చూసుకోండి. ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుందండి. నేనైతే చేపల కూరలోకి మిరపకాయలు వేసుకుంటానండి. అంటే అంగట్లో కారం బాగుండదండి, అది మనం ఇంట్లో వేసుకుంది అయితే ఫ్రెష్గా చేపల కూరలోకి టేస్ట్గా బాగుంటుందండి. మామూలుగా కూడా కూరలోకి కారం అనేది పట్టించేసుకుంటానండి. ప్యాకెట్ కారం వాడమండి మేము, అవి అంత టేస్ట్ ఉండదు. ఒకసారి మీరు కూడా పట్టించుకొని అది కూరలో వండుకొని చూడండి, బాగుంటుంది. ఇది కొంచెం వేగితే చాలండి, ఊరికనే వేడెక్కితే చాలు. చూడండి ఫ్రెండ్స్, మసాలాలు కలిపేసి పెట్టుకోవాలి. ఇది పసుపు అర స్పూను, ఈ మసాలా అండి. ఇది మిరపకాయలు కూడా దీంట్లోనే వేసేసానండి. టమాటా, మిరపకాయ అన్నీ మసాలాలు దీంట్లోనే వేసేసి మిక్సీ పట్టేసానండి. ఆవాదిస్తే ఇలా కలిపేయాలండి అంతా మసాలా వేసి. ఇప్పుడు చింతపండు రసం అండి, ముందే పిసికి పెట్టేశానండి, అది ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా చెయ్యి అడ్డం పెట్టేయండి, ఇదిగో ఇలా తొక్క వస్తుందండి. అంటే నేర్చుకునే వాళ్ళకైతే ఏం లేదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అంతా డీటెయిల్గా చెప్తున్నానండి. కొంచెం చేపల పులుసు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలండి. ఎక్కువ అంటే అంత ఎక్కువ కాదు, ఇంత చూసి పోయిందండి, లేకపోతే మళ్ళీ పచ్చి వాసన వస్తుందండి. కొంచెం నీళ్ళు పోస్తే, కొంచెం ఎక్కువ నీళ్ళు పోస్తే, ఇది అర కేజీ చేపలు కాబట్టి ఇంత నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది తిరుగుమాత పెట్టి దాంట్లో వేసానండి. ఈ మామిడికాయలు కూర సగం ఉడికేటప్పుడు వేయాలండి. సగం కూర ఉడికిన తర్వాత మామిడికాయలు వేస్తే అవి, లేకపోతే ఇది కూడా కరిగిపోతుందండి. కరిగిపోకుండా ఉండాలంటే
సగం కూర ఉడికిన తర్వాత వేస్తే కరగకుండా బాగా గట్టిగా ముక్కలు వస్తాయండి. ఇదిగోనండి, గిన్నె పొయ్యి మీద పెట్టానండి, వేడెక్కింది. కొంచెం నూనె ఎక్కువగానే పోసుకోవాలండి. కాగిపోయిందండి నూనె. ఇదిగో ఆవాలు వేసేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడాలండి. కారిపోయినాయండి. ఇది ఎర్రగడ్డలు వేస్తున్నామండి. అవునండి, కాలుతుందండి. కొంచెం కరివేపాకు వేసేయాలండి. మరీ ఎర్రం కాలాల్సిన అవసరం ఏం లేదండి, ఇలా కాలితే చాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసు, చేపలు అన్నీ వేసేయాలండి. ఉప్పు ఇంత మాత్రం వేయండి. తర్వాత మీరు చూసి తగినంత ఉప్పు వేసుకోండి చూసుకొని. సరే అండి, ఇంకా ఉడికిపోయిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉంటుంది కూర. కూర చూద్దామండి. సగం ఉడికిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దామండి. ఒకసారి ముక్కలకి మరీ అంతగా తగలకుండా సైడ్ నుంచి ఇలా కలబెట్టండి. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుందండి. ఇంకో 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ. A few moments later. చూడండి, ఇందులో చిక్కగా అయిపోయిందండి. ఇలా అయిపోయిన తర్వాత దించాలండి కూర. చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.